హలో చితాస్ ఎండ్ మూమెంట్. నేపాల్ క్యాపిటల్ సిటీ కాఠ్మండూలో ఉన్న ఈ వీడియోలో కాఠ్మండూ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. 1000 ఇండియన్ రూపీస్తో 24 అవర్స్ ఈ సిటీలో సర్వైవ్ అవ్వగలమా లేదా? మన 1 రూపీ ఇక్కడ 1.6 రూపీస్, అంటే మన 1000 రూపీస్ ఇక్కడ 1600 రూపీస్. ఇవి నేపాల్ 1600 రూపీస్. అండ్ ఈ ఛాలెంజ్కి 3 సింపుల్ రూల్స్. ఫస్ట్ రూల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 1600 రూపీస్లోనే కవర్ చేయాలి. సెకండ్ రూల్, ఒక మంచి అఫోర్డబుల్ స్టే ఇదే 1600లో సెట్ చేయాలి. థర్డ్ అండ్ ఫైనల్ రూల్, ఇదే 1600లో సిటీని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు మార్నింగ్ టైం 11 అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 11 వరకు నేపాల్ క్యాపిటల్ సిటీ కాఠ్మండూలో 1000 రూపీస్తో సర్వైవ్ అవ్వగలమా లేదా చూద్దాం. లెట్స్ గో. లోకల్లో తిరగాలంటే ట్రాన్స్పోర్టేషన్ కావాలిగా. మరి లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి మన బండి. ఇండియా నుండి బండి వేసుకుని వచ్చేసా నేపాల్కి. ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం. నేపాల్లో పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో కూడా చూద్దాం. 200 రూపీస్ 200 రూపీస్ పెట్రోల్ కొట్టమన్నా 1 లీటర్ 159 రూపీస్ ఉంది, అంటే మన కరెన్సీలో 99. నేను 200 కొట్టించుకున్నా 125 రూపీస్ మన కరెన్సీలో. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ బాగానే ఫాలో అవుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యేంత రోడ్స్ లేవు కానీ, బట్ అందరూ హెల్మెట్ యూజ్ చేస్తున్నారు. ఒక్కరిని కూడా హెల్మెట్ లేకుండా తోలడం చూడలేదు. బాగా డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కానీ అవి పని చేయట్లేదు. అక్కడ పోలీస్ నుంచి డైరెక్షన్స్ ఇస్తున్నాడు ఎప్పుడు ఎవరు వెళ్ళాలని చెప్పి. ఎంత చిన్న రోడ్లు ఉన్నాయంటే సిటీ మొత్తం విజయవాడ 1 టౌన్ ఉన్నట్టే ఉంది. ఇక్కడ దర్బార్ స్క్వేర్కి వచ్చిన తర్వాత ఈ పైకి ఎక్కి కూర్చున్నా, ఇక్కడ నుండి మొత్తం కనిపిస్తుంది. సునీల్ బికామ్సా ఇతని పేరు. సో తను లోకల్ అనమాట. ఇక్కడ తనతో కూర్చుని చాలాసేపు మాట్లాడా. అసలు ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ క్లియర్గా చెప్పాడు. బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా కాఠ్మండూలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ తిరగొచ్చు అని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ కలిశాను. థ్యాంక్ యూ సునీల్ భాయ్, థ్యాంక్ యూ. ఇదే కాఠ్మండూలోని దర్బార్ స్క్వేర్. సడన్గా ఇక్కడికి రాగానే 12th సెంచరీకి వచ్చిన ఫీల్ వచ్చేసింది. ఇది మొత్తం సేమ్ ఇవే ఆర్కిటెక్చర్లో ఉన్నాయి. పాత బిల్డింగ్స్, చాలా పాత బిల్డింగ్స్. అండ్ మెయిన్ దర్బార్ స్క్వేర్ ఇది. దర్బార్ అంటే నేపాలీ లాంగ్వేజ్లో రాయల్ ప్యాలెస్ అని అర్థం. సో ఇది మెయిన్ రాయల్ ప్యాలెస్. ఇది 12th సెంచరీలో మల్లా కింగ్స్ రాయల్ ప్యాలెస్ అంట ఇది. ఈ దర్బార్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ 3rd సెంచరీ, అంటే 300వ సంవత్సరంలో లిచావి డైనెస్టీ వాళ్ళు స్టార్ట్ చేశారంట. మెయిన్ రాయల్ ప్యాలెస్ ఇదేనా? దీని చుట్టుపక్కల కనిపించే అన్ని టెంపుల్సే. ఈ ప్యాలెస్ చుట్టుపక్కల 50 టెంపుల్స్ ఉన్నాయంట. అన్ని చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి. సో ఇదొక టెంపుల్, అదొక టెంపుల్. అండ్ ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఉంటుంది కదా, దాన్ని కుమారి టెంపుల్ అంటారు. కుమారి టెంపుల్ అంటే లివింగ్ గాడెస్ టెంపుల్ అనమాట. ఇప్పుడు దేవుడు ఇంకా బతికున్నారని చెప్పి ఇక్కడ జనాలు నమ్ముతుంటారు. అది అలా అంటే ఒక చిన్న గర్ల్కి ఒక దేవత పూనిద్ది అని చెప్పి నమ్ముతారు ఇక్కడ. సో ఎవ్రీ టైం ఆ చిన్న పిల్ల మారిపోతూ ఉంటారు, కానీ గాడెస్ వాళ్ళల్లోకి ఆవహించి అక్కడే ఉంటారని చెప్పి అది ఆ టెంపుల్. ఈ చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. భైరవ టెంపుల్, హనుమాన్ టెంపుల్, చెప్తున్నా కదా మొత్తం 50 టెంపుల్స్ ఉన్నాయి ఈ కాంపౌండ్లోనే. అండ్ 1934లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ తర్వాత 2015లో మళ్ళీ ఇంకో పెద్దది వచ్చింది. సో ఆ రెండింటిలోనూ చాలా వరకు ఈ స్క్వేర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు కనిపిస్తుందల్లా 2015 ఎర్త్క్వేక్ తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసి రెడీ చేసింది. ఈ కాఠ్మండూలో మొత్తం 3000+ టెంపుల్స్ ఉన్నాయంట, ఓన్లీ జస్ట్ ఈ కాఠ్మండూ రీజన్లోనే. ఈ కాఠ్మండూని సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారనమాట. సో చాలా ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఈ దర్బార్ స్క్వేర్లో వైబ్ చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడే రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్నీ ఆనుకుని బిల్డింగ్స్ అన్నీ దీని చుట్టూనే ఉన్నాయి. సో అవన్నీ ఇల్లులు. మళ్ళీ ఇక్కడ కనిపించే అన్ని క్యాఫేస్, ఇల్లులు అన్నీ. అక్కడ ఉన్న పిల్లలందరూ ఇక్కడికి వచ్చి బయట కూర్చుని ఆడుకుంటున్నారు. ముసలోళ్ళు అయితే అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు వీటి మీదే. అండ్ ఈ దర్బార్ స్క్వేర్ చుట్టుపక్కల మొత్తం షాపింగ్ కాంప్లెక్సెసే. ఇక్కడ సొవెనీర్స్ అమ్ముతున్నారు. నేపాలీ కత్తి బాగా ఫేమస్ కదా, గూర్ఖా కత్తి. ఆ కత్తిలు అమ్ముతున్నారు. ఇక్కడ రిక్షాస్ ఉన్నాయి. రిక్షాస్ చాలా ఫేమస్ అనమాట. రిక్షా టూర్ ఫేమస్ ఇక్కడ. వైబ్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ కలకల్లాడిపోతూ ఉంది. ఎక్కువ మంది టూరిస్టులు ఉన్నారు. అండ్ లోకల్ టూరిజం చాలా ఎక్కువ ఉంది. వీటిని చూస్తాకి లోకల్స్ చాలా ప్లేస్ నుండి వస్తున్నారనమాట. ఇక్కడ హోటల్స్, క్యాఫేస్, ఈ చుట్టుపక్కల ప్లేస్ మొత్తం ఇలాంటి బిల్డింగ్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, వాటిల్లోనే ఉన్నాయి. క్యాఫేస్ ఉన్నాయి, వాటిల్లోనే ఉన్నాయి. సో చుట్టుపక్కల చూస్తాక మొత్తం సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ ఉండేపాటికి ఏదో టైం ట్రావెల్ చేసి 12th సెంచరీకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది, అయినా కానీ ఎండే తెలియట్లేదు. ప్రశాంతంగా హాయిగా ఉంది. ఈ కాఠ్మండూలో 3 దర్బార్ స్క్వేర్లు ఉంటాయి. ఒకటి ఇది మెయిన్ది కాఠ్మండూ దర్బార్ స్క్వేర్, రెండోది పఠాన్ దర్బార్ స్క్వేర్, థర్డ్ది బక్కాపూర్ దర్బార్ స్క్వేర్. ఈ 3 సేమ్ సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఈ మూడిటి ఆర్కిటెక్చర్ కూడా నివారీ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. నివారీ అనేది నేపాల్లో ఒక ఎథ్నిక్ గ్రూప్ అనమాట. సో వాళ్ళ ఫుడ్ కల్చర్ కానీ వాళ్ళ ఆర్కిటెక్చర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ దర్బార్ స్క్వేర్లోనే పెద్ద మోమో షాప్ ఉంది. ఇదే ఆ మోమో షాప్. దీని పేరే కాఠ్మండూ మోమో.
సో చాలా ఫేమస్ ఇక్కడ మోమోస్. ఇప్పుడు మన ఇండియాలో మోమోస్ చాలా ఫేమస్. అవి స్టార్ట్ అయింది నేపాల్లో. ఇందాక నివారీ ఎథ్నిక్ గ్రూప్ గురించి చెప్పే కదా, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఈ మోమోస్ ఇన్వెంట్ చేసింది టిబెట్లో అయినా కానీ దాన్ని ఇలా మోమో అని పేరు పెట్టి దాన్ని అడాప్ట్ చేసుకుంది మాత్రం ఈ నివారీ పీపుల్ అనమాట. జనరల్గా మోమోస్ చేయడం చూసే కానీ ఇంత పెద్ద పోర్షన్స్లో చేయడం అయితే ఇదే చూస్తున్నాను ఫస్ట్ టైం. ఈ మోమోస్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వెజిటేరియన్, ఒకటి చికెన్, మూడోది బఫ్ అంటే బఫెల్లో. నేపాల్లో 80% హిందూసే ఉంటారు. అవటానికి హిందూ మెజారిటీ కంట్రీ అయినా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద హిందూస్ బఫ్ తింటారు. నేపాలీ లోకల్ అథెంటిక్ నివారీ మోమోస్ లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం అసలు ఎలా ఉన్నాయో. సో ఇవి అథెంటిక్ నేపాలీ మోమోస్ చూస్తాకి ఇలా ఉన్నాయి. దీంట్లో ఒక టమాటో సాస్ లాంటిది ఆల్రెడీ వేసేసి ఇచ్చాడు అండ్ దాంతోపాటు ఇది చిల్లీ సాస్. సో ఇండియాలో మోమోస్ చాలాసార్లు ట్రై చేశాను కానీ నేపాల్ వచ్చిన తర్వాత అథెంటిక్ మోమోస్ ట్రై చేయాలి కదా. సో ఆ సాస్తో కలిపి ఇలా ఉంది. పొగలు వస్తున్నాయి వేడివేడిగా. సూపర్ ఉంది. ఇది పీనట్ సాస్ అంట. మన సైడ్ ఎప్పుడు ట్రై చేయలేదు. వాటర్ లాగా ఉన్నాయి. ఇది ట్రై చేద్దాం. సేమ్ వాటర్ అయ్యి పెద్ద టేస్ట్ ఏం అనిపించలేదు. ఇప్పుడు ఆ చిల్లీ సాస్ ట్రై చేద్దాం. కొంచెం చిల్లీ సాస్ తీసుకుని దాని లోపల వేసి చిల్లీ సాస్ వేస్తే ఇది పరిస్థితి. ఆహా, సూపర్ స్పైసీ ఉంది. అదిరిపోయింది. అబ్బా గుయ్యి అంత చెవి. మామూలు స్పైసీ లేదు అసలు. నేను జనరల్గా తినేటప్పుడు వాటర్ తాగను కానీ ఈ స్పైసీకి తాకుండా ఉండలేకపోయా. ఫుల్ ప్లేట్ అయితే 120 రూపీస్, 10 పీస్ వస్తాయి. నేను హాఫ్ ప్లేట్ తీసుకున్నా 60 రూపీస్. 60 రూపీస్ అంటే మన కరెన్సీలో 37 రూపీస్. అథెంటిక్ మోమోస్ అదిరిపోయి. ఈ స్పైసీ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇదే పఠాన్ దర్బార్ స్క్వేర్. కాఠ్మండూ దర్బార్ స్క్వేర్ నుండి ఎంత డిఫరెంట్గా ఉంటుందని చూడ్డానికి వచ్చా. అక్కడ నుండి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సేమ్ ఎగ్జాక్ట్ అలాగే ఉంది. కాకపోతే ఇది ఇంకొంచెం పాతగా అనిపిస్తుంది. అది చాలా రీసెంట్గా రెనోవేషన్ చేసినట్టున్నారు. ఇది పర్లేదు, చూస్తాకి చాలా పాతగా ఉంది. అండ్ ఎక్కువ చెక్కతో కట్టారంట దీన్నంతా. ఇది వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా. ఈ 3 స్క్వేర్స్ కూడా వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్. ఇది పఠాన్ దర్బార్ స్క్వేర్ దగ్గర మార్కెట్ ఏరియా. ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ బీజెంట్ రోడ్ వైబ్స్. ఈ కాఠ్మండూ సిటీలో పాపులేషన్ చాలా ఎక్కువ. నేపాల్ పాపులేషన్ మొత్తం 30 మిలియన్. దాంట్లో 3 మిలియన్ అంటే 10% ఓన్లీ ఈ కాఠ్మండూ సిటీలోనే ఉంటున్నారు. అండ్ రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. మెయిన్ హైవేస్ తప్పితే మిగతాయన్నీ సన్న రోడ్లు. ఒక కార్ వస్తుంటే పక్కన నుండి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాలి. ఈ పక్కన కార్ వెళ్తుంది చూడండి, బండి వెళ్ళే స్పేస్ ఉంది, పక్కనే బిల్డింగ్. మళ్ళీ చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా ఇరుకిరుకు రోడ్లు, ఒక కాంక్రీట్ జంగిల్లా ఉంటుంది. టైం ఇప్పుడు 4 అవుతుంది. ఆల్మోస్ట్ 2:33 నుండి ఎతుకుతున్నా మంచి అథెంటిక్ నేపాలీ లంచ్ ఎక్కడ చేద్దామని చెప్పి. సో చాలా మందిని అడిగా, ఎవరు చెప్పినా చౌమీను, మోమోస్, లేకపోతే దాల్ చావల్ ఇవే చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా నా ఫ్రెండ్కి కాల్ చేశా, సుభాష్ అని చెప్పి, తను నేపాలీ. సో తను గైడ్ చేశాడు. లాస్ట్కి ఈ ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్ పేరు శ్యామ్దాయ్ నివేరీ కాజా. ఇక్కడ బయట అసలు ఒక్క చిన్న పేరు కూడా లేదు. అండ్ చిన్న సందులో ఉంది. కనుక్కుంటాకి అరగంట పైన పట్టింది నాకు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి అథెంటిక్ నెవారీ క్యూజిన్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఈ రెస్టారెంట్ చాలా ప్రశాంతంగా కామ్గా ఉంది. ఓన్లీ లోకల్స్ మాత్రమే తెలుసండి ఈ ప్లేస్. అందుకే ఎవ్వరు టూరిస్టులు ఎవరు లేరు, ఉన్నదల్లా లోకల్స్. అండ్ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇలా హట్స్లా చేసి క్యాబిన్స్లా పెట్టి ఉంచారు. ఫైనల్గా మన నివేరీ కాజా సెట్ వచ్చేసింది. దీనిని నివేరీ కాజా సెట్ అంటారు. దీంట్లో 3 రకాలు ఉంటాయి. సేమ్ ఎక్కడైనా వెజిటేబుల్, చికెన్, బఫ్ కామన్, మనం ఏదైతే చూస్ చేసుకోవచ్చు. నేను చికెన్ చెప్పాను. బాగా డిఫరెంట్ అనిపించేది ఏంటంటే దీంట్లో రైస్ అసలు ఉండదు. ఇవి అటుకులు, మన అటుకులు ఉన్నాయి కదా, బీటెన్ రైస్. ఇవి వీటితో పాటు ఇవన్నీ తింటారు. ఇలాంటి కర్రీస్తో పాటు అటుకులు తింటాం. అవి కూడా ప్లెయిన్ కాదు, వేపారు. ఇప్పుడు బాగా రోస్ట్ చేసిన అటుకులు ఇవి. దీంట్లో డిఫరెంట్ కర్రీస్ ఇస్తారు. ఇది బ్లాక్ ఐ బీన్, ఇది మష్రూమ్ కర్రీ, ఇవి సోయాబీన్ విత్ పీనట్స్, ఇది పొటాటో, ఇది చికెన్, ఇది స్పినాచ్, మన పాలకూర, ఇది వెజిటేబుల్ పికిల్స్ అన్నమాట. అటుకులతో పాటు కర్రీస్ తింటాం అనేది ఫస్ట్ టైం. అటుకులు ట్రై చేద్దాం. మంచి కరకరలాడుతున్నాయి. ఈ ప్యూర్ నివేరీ కార్నా సెట్ అయితే బఫ్తో తింటారంట, బఫెలోతో. కానీ నేను చికెన్ చెప్పాను. చికెన్ పీసు మంచిగా రోస్ట్ చేసి ఫ్రై చేశారు. దీన్ని ట్రై చేద్దాం. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే నేపాలీ వాళ్ళు ఫుల్ స్పైసీ తింటారు. అదిరిపోయిన స్పైసీ. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే ఈ అటుకులతో అలా తింటారు. ఇది కొంచెం కర్రీ తింటూ అటుకులు నోట్లో వేసుకోవడం. ఇది రైస్ లాగా.
అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం ఇంత డిఫరెంట్గా లంచ్ చేయడం నేను. ఇప్పుడు పాలకూర ట్రై చేద్దాం. కొంచెం అటుకుల పైన పాలకూర పెట్టి, ఇది అసలు లంచ్ చేస్తున్నట్లేదు, ఏదో స్నాక్స్ తింటున్నట్టు నాకు. కానీ దీంట్లో ఎన్ని డిఫరెంట్ టేస్ట్ వస్తున్నాయి. ఆల్ టుగెదర్ అండ్ టేక్ ఇట్ విత్ హ్యాండ్ ఆల్ టుగెదర్. నేను తింటుంటే ఆయన వచ్చి ఇలా కాదు తినేది, నేను చెప్తానని చెప్పి జస్ట్ అన్నీ కలిపి ఒకేసారి తినాలంట. అంటే కొంచెం తీసుకుని చేత్తో తినమంటున్నాడు. కొంచెం మష్రూము, బ్లాక్ ఐస్, పికిల్, స్పినాచ్. ఓకే, అది ఇలా తినాలంట. నేనేమో విడివిడిగా కలిపి తింటున్నాను, ఎలా తినాలి తెలియక. ఆయన వచ్చి చూసి ఇలా తినాలని చెప్పారు. ఇప్పుడు చాలా బాగుంది. కొత్త డిష్లు తింటమే కాదు, ఎలా తినాలో కూడా తెలియాలి. ఈ నివారి సెట్ ఎలా ఉందో ఈ ప్లేట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. చాలా బాగుంది. ఆయన చెప్పిన తర్వాత కలుపుకు తింటే అదిరిపోయింది. ఇది జస్ట్ 240 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 150 రూపీస్ మాత్రమే. టేస్ట్ పరంగా అయితే సూపర్, అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ఈ నివారి సెట్ ట్రై చేశారా, లేకపోతే ఫస్ట్ టైం వింటున్నారా? ఫస్ట్ టైం వింటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తాను మీ ముందుకి. ఒకవేళ ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడే తినేసి మళ్ళీ రోడ్ ఎక్కా. సిటీ క్లైమేట్ మాత్రం మామూలుగా లేదు అసలు. పొద్దున్న నుండి ఎండ చూసిందే లేదు, కరెక్ట్ టెంపరేచర్లో ఉంది. అటు ఫుల్ ఎండ లేదు, అలా అని పిచ్చ చలి లేదు, కరెక్ట్ టెంపరేచర్. ఇప్పుడు వెళ్ళి మన బడ్జెట్లో ఒక రూమ్ కూడా సెట్ చేసేస్తే ఇంకా నైట్కి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. టైం ఇప్పుడు 5 అవుతుంది. లోకల్లో బెస్ట్ హాస్టల్స్ ఇవన్నీ చూసి ఆన్లైన్లో చూసిన తర్వాత booking.comలో ఈ హోటల్ ఫైనలైజ్ చేశా. జస్ట్ 350 రూపీస్, అంటే మన కరెన్సీలో 218 రూపీస్. ఇది హాస్టల్ రూము. 4 డామ్ బెడ్స్ ఉన్నాయి. ఈ బెడ్ మంది. ఇది రూమ్ నుండి బాల్కనీ వ్యూ ఉంది, సిటీ మొత్తం కనిపిస్తుంది. అదిరిపోయింది. మన బడ్జెట్లో స్టే కూడా సెట్ అయిపోయింది. ఈ హాస్టల్ తామిల్ అనే ప్లేస్లో ఉంది. ఈ తామిల్ అనే ప్లేస్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే కాఠ్మండూలో. కాస్త ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి చూద్దాం అసలు దీని సంగతి ఏంటో. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బాగా రెస్ట్ తీసుకుని బయటకు వచ్చా. టైం ఇప్పుడు 7 అవుతుంది. టెంపరేచర్ 20 degrees ఉంది. సాయంత్రం అవ్వగానే పిచ్చ చల్లగా అయిపోయింది సిటీ మొత్తం. ఈవినింగ్ అవ్వగానే సిటీ అంతా లైట్స్తో కలకల్లాడిపోతుంది. మంచి కలర్ఫుల్గా ఉంది. ఈ రోడ్స్లోనే రామ్లాల్కి పాపడ్ చాట్ అని చెప్పి ఒక చిన్న షాప్ ఉందంట, చాలా ఫేమస్ అంట పాపడి చాట్. సో దానికి వెతుకుతున్నా. ఈ చిన్న సందుల్లోనే ఎక్కడో ఉందని చెప్పారు, వెళ్ళి చూద్దాం. అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇదిగో బోర్డు ఇక్కడ కనిపించింది, రామ్లాల్ పాపిడి చాట్ అంట. మూసేసారా ఏంటి? ఇంత సన్నగా ఉంది సందు, చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ ఉంది, ఇదే షాపు. మనం కూడా ట్రై చేద్దాం. ఒక పాపిడి చాట్ చెప్పా, ఆయన చేస్తున్నారు. ఈయనే అంట రామ్లాల్. సో ఆయన చేసే పాపిడి చాటే బాగా ఫేమస్ ఇప్పుడు. దాంట్లో అన్నీ వేసి తిప్పుతా ఉన్నాడు. ఇది రామ్లాల్ ఫేమస్ పాపిడి చాట్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి లోపల బాగా తిప్పి, ఈయన దగ్గర ఒక స్పెషల్ సాస్ ఉంది, అదే ఈ రెడ్ కలర్ సాస్, పైన రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వేసి ఇది దానిపైన పల్లీలు, కొత్తిమీర, చూస్తుంటేనే నోరూరిపోతుంది. అబ్బాబ్బా, అదిరిపోయింది. ఇక్కడ కూర్చున్నా కూడా పెద్ద స్పేస్ ఏం లేదు, అయినా కానీ జనాలు వస్తూనే ఉన్నారు. ఈ పాపడ్కి మసాలాలు బాగా పట్టేసినాయి. మామూలు ఫ్లేవర్ లేదు దీనికైతే. పిచ్చ క్రంచీగా ఉన్నాయి. బెస్ట్ ఎవర్ పాపిడి చాట్ ఇది మాత్రం. స్పైసీకి స్పైసీ, స్వీట్కి స్వీటు, క్రంచీకి క్రంచ్. ఇది జస్ట్ 110 రూపీస్, మన కరెన్సీలో 68 రూపీస్. కానీ వర్త్. దీంట్లో ఇది ఆలు పొటాటో ఇది ఇచ్చాడు. దీనికి ఇంత ఫ్లేవర్ ఎలా వచ్చింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక పాపడ్ ముక్క తీసుకుని దాంతోపాటు ఈ ఆలు పెట్టుకుని మంచి ఫ్లేవర్ వస్తుంది పొటాటో. ఊరికే ఫేమస్ కాదు ఇది. ఈయన రామ్లాల్ గారు. ఈయన ఎక్కడి నుండి అడిగారు, విజయవాడ అంటే విజయవాడ గుంటూరులో అయితే ఈయనకి బాగా తెలుసు అంట. 1987లో గుంటూరులో పనిచేశారంట మిర్చి యార్డ్లో. చాలా బాగా మాట్లాడారు. రామ్లాల్ గారి స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇప్పుడు చాలాసేపు మాట్లాడొచ్చు ఆయనతో. ఆయన ఇండియా వచ్చి చాలా కంపెనీస్ మారి పనిచేసి దగ్గర 10 సంవత్సరాలు పనిచేశారంట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఓన్గా బిజినెస్ పెట్టుకున్నారు. ఇప్పుడు రామ్లాల్ అంటే కాఠ్మండూలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. చాటికి అంత ఫేమస్ అయిన. ఇదంతా ఇంద్రా చౌక్ మార్కెట్. మొత్తం అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. షాప్స్ ఏం లేవు, షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. షాప్స్ క్లోజ్ అవ్వగానే వీళ్ళు ఫుట్పాత్ల మీద ఇవి పెట్టేశారు.
అన్నీ దుప్పట్లు, షాల్వాలు, బట్టలు ఒకటని కాదు అన్నీ అమ్ముతున్నారు. బాబాయ్ అయితే పర్ఫ్యూమ్లు, పర్సులు అన్నీ పిచ్చ చీప్గా వస్తాయి అన్నమాట. మంచి బిజీగా ఉంది స్ట్రీట్ అంతా. మళ్ళీ ఇదే స్ట్రీట్లో పెద్ద పెద్ద కార్లు, వ్యాన్లు కూడా వెళ్తున్నాయి. టైం 8 అయింది కానీ మ్యాక్సిమం అన్ని షాపులు క్లోజ్ చేస్తారు. 8కే క్లోజ్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. 1-2 షాపులు కాదు, స్ట్రీట్ క్లోజ్. మళ్ళీ ఈరోజు సండే కూడా కాదు, సెలవు అనుకుంటాకి. ఇక్కడ మార్కెట్స్ అన్నీ క్లోజ్ అయిపోతే తమిళ్ అనే మార్కెట్ నైట్ టైం ఓపెన్ అయిద్దంట. అక్కడికి వెళ్ళి చూద్దాం. అసలు ఇది తమిళ్ మార్కెట్ ఎంట్రన్స్. అక్కడ అన్నీ క్లోజ్ చేస్తుంటే ఇక్కడ మాత్రం లైటింగ్తో దిగ్జిగేయమంటుంది. ఈ మార్కెట్ మామూలుగా లేదు, పిచ్చ కలర్ఫుల్గా ఉంది. సో బండి ఇప్పుడే పార్క్ చేసా, లోపలికి వెళ్ళి తిరుగుదాం. అసలు ఈ తమిళ్ మార్కెట్ ఎందుకు ఇంత ఫేమస్, ఏమున్నాయి లోపల చూద్దాం. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చూపించాలి. జనరల్గా మనకి కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా, సో అలాంటి సూపర్ మార్కెటే ఇది కూడా. లోపలికి వెళ్దాం. జనరల్గా ఫ్రూట్ జ్యూస్లు, ఈ చాక్లెట్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కామన్ అన్ని చోట్ల ఉండే. కానీ కామన్ కాంది ఏంటో తెలుసా, ఇదే షాప్లో కొంచెం లోపలికి వస్తే ఇది మొత్తం ముందు బీర్లు, ఇక్కడ మంచినీళ్ళు, జ్యూసులు అమ్మినట్టు అమ్మేస్తారు ముందు. ఈ సూపర్ మార్కెట్ అనే కాదు, చిన్న రెస్టారెంట్లో రోడ్డు పక్కన బడ్డీ వాళ్ళు సమోసా, ఛాయ్ అమ్ముతున్నా కానీ అక్కడ లోపల ముందు దొరికింది, బీర్లు దొరుకుతాయి. అంత నార్మల్ ఇక్కడ అది ముందు తాగడం. మంచినీళ్ళ కంటే ముందు ఎక్కువ తాగుతారు ఇక్కడ. ఈ రోడ్లో ఎక్కువ ఫారినర్సే ఉన్నారు, మొత్తం వాళ్ళే తిరుగుతున్నారు. ఈ రోడ్లో మ్యాక్సిమం వింటర్ గేర్ షాప్స్ ఉన్నాయి. ట్రెక్కింగ్కి వెళ్తాకి ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా, మౌంట్ ఎవరెస్ట్ కానీ, అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్ కానీ, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ కానీ, అవి చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ కొనుక్కుని తీసుకెళ్తారనమాట. సో అవే షాపులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక షాప్ ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. వింటర్ గేర్ మొత్తం ఉంది, దాంతోపాటు కొన్ని డ్రై ఫిట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి టీషర్ట్స్, ఇలాంటి షర్ట్స్ అన్నీ చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు. ఇలాంటి జస్ట్ 1200 అంత చెప్పారు. సో మన కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 600-700కి వచ్చేది. సో మంచి షర్ట్స్ ఇవి, చాలా రోజులు వస్తాయి. అలాగే ఇక్కడ ట్రెక్కింగ్ ప్యాంట్స్ కానీ అండ్ ఇలాంటి ఇవి కానీ, ఈ డౌన్ జాకెట్స్ మన దగ్గర ఒకటి 5000-6000 ఉంటుంది. ఇక్కడ ఇది 4000 చెప్పారు. 4000 అంటే 2500కి వస్తాయి. అందుకే ఇక్కడ ఇంత చీపు. ఆ ఫారినర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుక్కుని వెళ్ళటానికి, ఎందుకంటే వాళ్ళ కరెన్సీలో అక్కడ కొనుక్కుని వస్తే చాలా ప్రైస్ ఎక్కువ అవుతుంది కదా, ఇక్కడికి వస్తే చాలా తక్కువలో వస్తాయి అన్నమాట. అండ్ ఈ బ్రాండ్స్ అన్నీ ఒరిజినల్ బ్రాండ్స్ కాదు, ఫస్ట్ కాపీ చేసి అనమాట. అందుకని ఇంకా చీప్ వస్తాయి. ఇక్కడికి వచ్చి కొనుక్కుని ట్రెక్కింగ్ అన్నీ చేసి అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్తున్న దారి మధ్యలో ఇలా పక్కన నుంచుని మసాజ్ కావాలని అడుగుతున్నారు. ఫుల్ బాడీ మసాజ్ ఇవన్నీ చేస్తారంట. సో జనరల్గా హైకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళ కోసం చేస్తారంట. 3500 అని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడే ఒకడు వచ్చాడు, దగ్గరికి వచ్చి యు వాంట్ యాష్, మర్వానా అని అడిగి, గంజా అని అడిగి వెళ్తున్నాడు. అవి ఇంత లీగల్గా అమ్మేస్తున్నారు ఇక్కడ. మా బాబోయ్ సైలెంట్గా దగ్గరికి వస్తున్నాడు, అడిగి వెళ్ళిపోయాడు. నా వెనకున్న బాబాయ్ డ్యాన్స్ బార్ అని చెప్పి నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. ఆ లోపలికి తీసుకెళ్తే ఎవరు లేరు, జస్ట్ ఒక 2 అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. ఆ లోపలంతా ఎంటీగా ఉంది. అది డ్యాన్స్ బార్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. నేను మామూలుగా చూద్దాం అసలు వీడియో తీద్దాం అని వెళ్తే ఎవరూ లేరు. పెద్ద స్కామ్ అనుకుని సర్లే అని చెప్పి వచ్చేసాను. వీడియో తీస్తుంటే నో వీడియో అన్న. థాయిలాండ్కి ఏమాత్రం తక్కువ లేదు ఈ తమిళ్. థాయిలాండ్లో అయితే ఓపెన్గా జరిగింది, ఇక్కడైతే డ్యాన్స్ బార్లు అనే పేరుతో జరుగుతుంది. లోపలికి వెళ్తే మొత్తం ఖాళీగా ఉంటుంది అంతే, జస్ట్ ఖాళీ సోఫాలు అవన్నీ ఉన్నాయి. అక్కడ కూర్చుని తాగడం, డ్యాన్స్ బార్ అని చెప్పి అంటున్నారు కానీ నార్మల్గా లేదు ఇక్కడ వారం. తిరిగి దాహం వేసి ఏమన్నా జ్యూస్ తాగుదామంటే బీర్లు, మందు షాపులు తప్ప జ్యూస్ షాప్ ఒక్కడు కూడా కనిపించలేదు. నార్మల్ ప్యాకెట్ జ్యూస్ ఉంటుంది కదా, రియల్ ఫ్రూట్ జ్యూస్, అది ఒకటి తీసుకుందాం. ఇది నార్మల్ కొట్టు, దీంట్లో కూడా జ్యూసుల కంటే బీర్లు ఎక్కువ ఉన్నాయి. మందు, బీరు, ఇదంతా స్టఫ్. మళ్ళీ అటు సైడ్ కూడా మందు, ఆ లోపల డ్రింక్స్. ఇంకా ఈ ఫ్రూట్ జ్యూస్ ఒకటి తీసుకున్నా, రియల్ మ్యాంగో ఫ్రూట్ జ్యూస్, జస్ట్ 30 రూపీస్. మన కరెన్సీలో 18 రూపాయలు. ఇది మన దగ్గర 10 రూపాయలు, ఇక్కడ ఇంకా 8 రూపాయలు ఎక్కువ. ఇక్కడ చిన్న వాటికి కాస్ట్ చాలా ఎక్కువ. ఫుడ్ ఇవన్నీ చీప్గానే ఉన్నాయి కానీ
బట్ నార్మల్ సబ్బులు ఇలాంటి జ్యూసులు ఇవన్నీ ఎక్కువ కాస్ట్లీ ఇండియాతో పోల్చుకుంటే. ఈ మార్కెట్ మొత్తం ఫుల్గా తిరిగేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది షాపింగ్కి బాగా ఫేమస్. ట్రెక్కింగ్కి వెళ్ళే ప్రతి వస్తువు చాలా చీప్గా మంచివి దొరుకుతున్నాయి, ఫస్ట్ కాపీస్. తాగి డ్యాన్స్ బార్లో చిల్ అవుదాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్. ఈ రోడ్డు మొత్తం అవే ఉన్నాయి. తమిళ మార్కెట్లో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది, వైబ్రెంట్గా ఉంటుంది అంటే ఏదో అనుకున్నా. దీనికంటే పోకరా మార్కెట్ చాలా బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, ఒకవేళ మిస్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. దీనికంటే 10 times బెస్ట్ అది. ఇక్కడ జస్ట్ షాపింగ్ డ్యాన్స్ బార్స్ ఉన్నాయి, అక్కడ వైబే బాగుంది, ఆ లేక్ వైబ్. సిటీలో ఆ తమిళ అనే ఏరియా తప్ప మిగతాదంతా డెడ్. అన్ని షాపులు మూసేసి టైం 10 అవుతుంది అంతే, అన్నీ మూసేశారు. కనీసం ఒక రెస్టారెంట్ కానీ టీ షాప్ కానీ ఏ ఓపెన్లో లేవు. నేను కూడా వెళ్ళి పడుకుంటాను, పొద్దునే కలుద్దాం. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. టైం 7:20 అవుతుంది. మంచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యా. చూద్దాం ఏం దొరుకుతాయో బ్రేక్ఫాస్ట్కి. లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది, చిన్నగా చినుకులు పడుతున్నాయి. క్లైమేట్ మాత్రం పిచ్చ చల్లగా ఉంది, 18 degrees ఉంది. దాంట్లో ఈ వర్షం ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం తిరుగుతుంటే ఈ షాప్ కనిపించింది. అసలు ఏంటని అడిగితే 4 types ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకటి మన మైసూర్ బోండా లాగా వేడివేడిగా వేస్తున్నారు. నేను ఇంకా పునుగులు అలాంటివి అనుకుని అడిగితే కాదంట ఇవి. ఇస్కా నామ్ క్యా హై? इसका नाम ग्वालमारी. గ్వాల్మారి. ग्वालमारी దాని పేరు నివారి డిష్. ఓకే, దాని పేరు గ్వాల్మారి అంట. సో ఫ్రైడ్ డవ్ బాల్, అది టీలో ముంచుకు తింటారంట అది. అండ్ ఇది సేవ్ రోటీనా? सेल रोटी. సేల్ రోటీ. ఇది సేల్ రోటీ అంట, రౌండ్ షేప్లో ఉంది. ఇస్కా मालपा. మాల్బా, मालपा. మాల్పోవా. మాల్పోవా, ఓకే. ఇది మాల్పోవా అంట. ఆవిడ జిలేబీ. जलेबी. సో పొద్దునే బ్రేక్ఫాస్ట్కి జిలేబీ చేస్తున్నారు. ఇది ఓన్లీ టేక్ అవే అనుకుంటా, ఇక్కడ ఏం తింటాకలేదు. సో పార్సల్ తీసుకున్నా. దీన్ని టీతో కానీ చెన్నాతో కానీ తింటే చాలా బాగుంటుందంట. సో ఎక్కడికైనా వెళ్ళి టీ తీసుకుని టేస్ట్ చేసి చూద్దాం. కాఠ్మండూలో మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరికిద్దని చాలా మందిని అడిగితే చెప్పిన ఒకే ఒక పేరు ఈ షాపే. షాప్కి పేరు కూడా లేదు, కరెక్ట్గా దర్బార్ స్క్వేర్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందని చెప్పారు. సో ఇక్కడికి వస్తే చాలా మంది ఇలా బయట కూర్చుని కూడా తింటున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఇక్కడ ఏం దొరుకుతాయో. లోపల బ్రేక్ఫాస్ట్కి ఈ చెన్నా ఆలు ఎగ్తో పాటు ఒక డిష్ ఇస్తున్నాడు, అండ్ చాయ్. ఇదంట వీళ్ళ లోకల్ బ్రేక్ఫాస్ట్. చెన్నా కర్రీ ఇలా ఉంది, ఒక ఎగ్తో పాటు చెన్నా కర్రీ ఇచ్చాడు. చెన్నా తరకారీ, ఓకే. ఇది చెన్నా తరకారీ అంట, ఇలా ఉంది. జస్ట్ చెన్నాను ఉడకపెట్టి కొంచెం తాలింపులా వేశారు, దాంతోపాటు ఎగ్ ఇచ్చారు. జస్ట్ 40 rupees అంట, మన కరెన్సీలో 25 rupees. సో ఇది ఇక్కడ లోకల్ బ్రేక్ఫాస్ట్. ఇది వేడివేడిగా టీ వచ్చింది. ఇప్పుడు వీటిని వేద్దాం. దీన్ని సేల్ రోటీ అంటారు. రోటీ అంటే మనం చపాతీ లాగా అలా ఉంటుంది అనుకున్నాం కదా, కానీ ఇది ఇక్కడ లోకల్ రోటీ అంటారు దీన్ని. దీన్ని టీతో కానీ కర్రీతో కానీ డిప్ చేసి తింటారంట. సో 2 ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ప్లెయిన్ది ట్రై చేద్దాం. ప్లెయిన్ది కూడా చాలా మైల్డ్ స్వీట్తో చాలా బాగుంది. ఇది చూస్తాకైతే మన గారె ఉంటుంది కదా, గారె ఎలా అయితే ఉందో అలా ఉంది కొంచెం. దీన్ని కర్రీతో ట్రై చేద్దాం. జస్ట్ కర్రీలో డిప్ చేసి తింటారంట. టీతో డిప్ చేద్దాం. రెండింటితో బాగుంది. ఇది కర్రీలో కంటే టీలో ముంచి తింటే ఇంకా బాగుంది. టీలో బాగా నానబెట్టి. ఇది ఇక్కడ 10 rupees, మన కరెన్సీలో 6 rupees. దీన్ని గ్వాలమారి అంటారంట. పేరు కొత్తగా ఉంది. చూస్తే లోపలంతా మైసూరు బోండా. నేను రోడ్డు మీద చూసి ఇక్కడ కూడా మైసూర్ బోండా ఉన్నాయని చెప్పి ఆపాను, కానీ చూస్తే అది మైసూర్ బోండా కాదంట. దీన్ని టీలో డిప్ చేసుకుని తినాలని చెప్పారు. ట్రై చేద్దాం. చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఇవి 4 pieces జస్ట్ 10 rupees, అంటే మన కరెన్సీలో 6 rupees. ఇది కూడా ఒకటి తీసుకున్నా. దీన్ని మాల్పూరి అంటారంట. మన మాల్పూరి అనుకున్నా కానీ కాదు, అసలు లైట్ స్వీట్ ఉంది అంతే. లోపలంతా ఇలా ఉంది. ఇది 10 rupees, మన కరెన్సీలో 6 rupees. అండ్ ఇంకోటి బాగా డిఫరెంట్ అనిపించింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వీళ్ళు జిలేబీ కూడా తింటున్నారు. ఇది జస్ట్ 10 rupees, 6 rupees మన కరెన్సీలో. మంచి అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ రెస్టారెంట్లో చాలా మంది వస్తున్నారు. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇంతవరకు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ఇవన్నీ తినడం ఫస్ట్ టైమే. బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్ మొత్తం అన్నీ కలుపుకుని 105 అయింది, మన కరెన్సీలో 65 rupees. ఇంత తక్కువలో ప్యూర్ అథెంటిక్ నేపాలీ బ్రేక్ఫాస్ట్, నివారీ స్టైల్. ఇది అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేశారా?
చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో చూద్దాం. టైం ఇప్పుడు 8:30 అయింది. మన ఛాలెంజ్ ఫినిష్ అవడానికి ఇంకో 2.5 hours ఉంది. సో డబ్బులు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ ఏం చేయొచ్చో చూద్దాం. ఇక్కడ మీట్ షాప్స్ ఉన్నాయి. దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు లేడీసే ఉన్నారు, తీసుకుంటాకు వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది లేడీసే ఉన్నారు. ఒకే షాప్లో చికెన్, మటన్, పోర్క్, బఫ్ అన్నీ ఒకే దాంట్లో దొరుకుతున్నాయి. ఇదే నేపాల్ పార్లమెంట్. సెప్టెంబర్ 2025లో ఈ పార్లమెంట్ను తగలబెట్టేశారు. నేపాల్ క్యాపిటల్ సిటీలో, అది కూడా పార్లమెంట్ను తగలబెట్టే దమ్మె ఎవరికి ఈ నేపాల్ ప్రజలకు ఉంది. ఇక్కడ సెప్టెంబర్లో జెన్జీ ప్రొటెస్ట్ అనే ప్రొటెస్ట్ జరిగింది. సో అసలు ఈ ప్రొటెస్ట్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ సోషల్ మీడియా యాప్స్ని మొత్తం బ్యాన్ చేసేసింది. ట్విట్టర్, ఫేస్బుక్, టిక్టాక్ అన్నీ బ్యాన్ చేసేసింది. సో అప్పుడు జెన్జీయే కదా బాగా యూజ్ చేసే వాటిని. సో వాళ్ళు రోడ్డు మీద ఎక్కడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పీస్ఫుల్గానే స్టార్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియా యాప్స్తో. కానీ అది బాగా రగిలిపోయింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ చాలా కరప్షన్స్ చేసిందంట. గవర్నమెంట్లో కరప్షన్స్ ఎక్కువ, నెపోటిజం ఎక్కువ. అండ్ ఈ ప్రైమ్ మినిస్టర్ 4 times చేశారంట. ఆయన పేరు కేపీ శర్మ ఆలీ. అప్పుడు ఈ గవర్నమెంట్కి అగెనిస్ట్గా జనాలందరూ చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దామని చెప్పి రోడ్ల మీదకి ఎక్కారనమాట. అది ఎప్పుడు వైలెంట్గా మారిందంటే ఈ గవర్నమెంట్ వాటిని సప్రెస్ చేయాలని చూసింది. సో ఫోర్సెస్ని పంపించి వాళ్ళ మీద టేర్ గ్యాస్లు, తర్వాత రబ్బర్ బుల్లెట్స్తో అటాక్, లాఠీ చార్జ్ ఇవన్నీ చేసేపాటికి అది కాస్త వైలెంట్ అయిపోయింది. సో జనాలు ఇంకా ఎక్కువ గుమ్ముగూడి అందరూ కలిసి పార్లమెంట్ మీదకి వచ్చి మొత్తం తగలబెట్టేశారు. గవర్నమెంట్ ఆఫీస్ని అన్నింటినీ డిస్ట్రాయ్ చేశారు. మొత్తం రచ్చ చేసేసారు. ఈ ప్రొటెస్ట్ మొత్తంలో 72 మంది చచ్చిపోయారు. దాంట్లో 12 ఏళ్ల పిల్లోడు కూడా ఒకడు ఉన్నాడు. ఇవన్నీ చూసి ఇంకా జనాలు రోడ్డు మీదకి రావడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ ఉన్న గవర్నమెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆయన రిజిగ్నేషన్ చేశారు. కేపీ శర్మ ఆలీ అని ఆయన రిజిగ్నేషన్ చేశారు. ఇంటర్న్ ప్రైమ్ మినిస్టర్గా సుశీలా కర్కీని అపాయింట్ చేశారనమాట. అప్పుడు ఈ గొడవలన్నీ సద్దుమరిగినాయి. కాకపోతే దీంట్లో చాలా ఆస్తి నష్టం జరిగింది. పార్లమెంట్ని, గవర్నమెంట్ ఆఫీసెస్ని, వెహికల్స్ని చాలా వరకు అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. వీటన్నిటికీ కూడా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టరే కారణం అని చెప్పి ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ మీద కేసెస్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనమాట. ఆయన 4 terms ప్రైమ్ మినిస్టర్గా చేసేపాటికి మొత్తం నెపోటిజం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ గవర్నమెంట్లోకి వచ్చేసారంట. అండ్ కరప్షన్ పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఆ కరప్షన్ని బయట పెడుతున్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అని చెప్పి సప్రెస్ చేయడానికి సోషల్ మీడియా కూడా బ్యాన్ చేద్దాం అనుకున్నారు. అంత డిక్టేటర్షిప్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు జనాలందరూ ఒక్కసారిగా బయటకు వచ్చి మా డెమోక్రసీ మాకు కావాలి, మా ఫ్రీడమ్ మాకు కావాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, సోషల్ మీడియా యాప్స్ ఉండాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేసి వాటిని వెనక్కి తెచ్చుకున్నారనమాట. ఈ ప్రొటెస్ట్ వల్ల కొన్ని దారుణాలు జరిగినాయి. అవేంటంటే ప్రొటెస్ట్ చేయడం, వాళ్ళ రైట్స్ వెనక్కి తీసుకోవడం మంచి పనే. కానీ అదే టైంలో చాలామంది ఏం చేశారంటే పోలీస్ స్టేషన్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వెపన్స్ అన్ని లూట్ చేసేసారనమాట. ఇప్పుడు వరకు ఆ లూట్ చేసిన వెపన్స్కి అకౌంటబిలిటీ లేదు. అవి ఎక్కడ ఉన్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరికి తెలియదు. చాలామంది ప్రిజనర్స్ జైలు నుంచి తప్పించుకున్నారు అదే టైంలో. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు. సో సోషల్ మీడియా బ్యాన్ వల్ల ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ లూట్ చేసిన గన్స్ వల్ల, బయటికి పారిపోయిన ప్రిజనర్స్ వల్ల, వీళ్ళ వల్ల నేపాల్కి చాలా డేంజర్ జరిగింది. ఇవి గవర్నమెంట్ చాలా తొందరగా రెక్టిఫై చేసి అవన్నీ వెనక తెచ్చుకుంటే ఇంకా మంచిది వీళ్ళకి. ఇక్కడ బాగా నోటీస్ చేయాల్సింది ఏంటంటే డెమోక్రసీలో ఉన్నప్పుడు పీపుల్ చెప్పిందే అయ్యిద్ది. సో వాళ్ళకి నచ్చితే గవర్నమెంట్ నిలబడిద్ది, నచ్చకపోతే ప్రొటెస్టులు చేసి దింపేస్తారు. ఇది నేపాల్ స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం చూస్తే రీసెంట్గా 1000 రూపీస్ ఛాలెంజ్ ఇన్ శ్రీలంక చేశాను. దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంది. అక్కడ కూడా గవర్నమెంట్ ఇలాగే పడిపోయింది, ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చేసారు, పార్లమెంట్ తగలబెట్టారు. అదేదో సేమ్ స్టోరీ రిపీట్ అయినట్టు అనిపించింది. ఒకవేళ మీరు ఆ శ్రీలంక 1000 రూపీస్ ఛాలెంజ్ కనుక మిస్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి, సూపర్ ఉంటుంది. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో హాస్టల్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేసేస్తే అదే టైంకి మన ఛాలెంజ్ కూడా ఫినిష్ అయింది. టైం 11 అయింది. ఇప్పటితో 24 hours ఛాలెంజ్ ఫినిష్ అయింది. కాఠ్మండూ సిటీ చాలా కొత్తగా అనిపించింది. దాని ట్రెడిషన్, కల్చర్స్, ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దాని ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ 24 hours ఛాలెంజ్ అయిపోయేపాటికి ఇంకా నా దగ్గర 505 రూపీస్ ఉన్నాయి. 505 నేపాలీ రూపీస్ మిగిలినాయి. అదే మన కరెన్సీలో అయితే 315 రూపీస్. లాస్ట్ 24 hours 685 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టాను. చాలా చీప్లో అయిపోయింది. అది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. నేను నేపాల్కి నా బండి వేసుకుని వచ్చాను.
బైక్ తీసుకురావాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, డబ్బులు ఎంత కట్టాలి, సిమ్ కార్డ్ ఏంటి, కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా, ఇవన్నీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. పోఖరాలో నైట్ లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.